వచ్చింది ఎందుకంటే లోన్లు మాఫ్ చేస్తున్నాడు. ఇప్పుడు ఏది ఇల్లు కట్టిస్తున్నాడు, ఇల్లు కట్టిస్తున్నాడు. ఇప్పుడు గెలిచిన దాకా అన్నారు కానీ ఇప్పుడు గెలిచిందని ఏ తప్పు లేదు. మరి ఈసారి వచ్చిందని మాకు మంచిగానే అనిపించిందని అనుకుంటే వాళ్ళు ఏం చేస్తలేదు మాకు. ఇప్పుడు నీకు ఇల్లు ఉందా? ఇల్లు లేదు, పెంకటిల్లు పక్క ఊలిపోయింది వెనకాల. నీకు ఇందిరామ్మ ఇల్లు ఇస్తానాడా? ఇందిరామ్మ ఇల్లు ఇస్తానా నాకు రాలేదు. ఇప్పుడు ఇక వస్తుంది. ఇప్పుడు నువ్వు తీసుకున్న ఇప్పుడు ఏది లోన్ అయితే మాపైందా? అన్ని మాపైనా? ఓకే, మాపైనందుకు నీకు ఎట్లుందో సంతోషము? మీరు ఎక్కువ తీసుకోలేదేమో? ఎక్కువ తీసుకోలేదు, 30,000 తీసుకున్నాం. 30,000 కాడికి ఆడికెళ్ళి మొత్తం మాపైనాయి. మా పైన ఇక నీ కాళ్ళు అసలు పట్ట భూమి కాదు కానీ లోన్ ఇయ్యనన్నాడు సార్. అట్లా గంతి మళ్ళీ వచ్చింది. ఇందులో యాదగిరెడ్డి, మాది ఇబ్రాహీంపట్నం, మండలి ఇబ్రాహీంపట్నం, గ్రామం సీతారాంపేట. మేము ఇక్కడ వ్యవసాయం చేస్తున్నాము. ఈ పొలం వల్ల వరి పండిస్తాం. ఇక్కడ మేము సాధ్యమైనంత వరకు వరి పంట ఎక్కువ, కూరగాయలు కూడా పండిస్తాము. ప్రతి పంట చేస్తూనే ఉంటాము. ఇప్పుడు ఎన్ని ఏళ్ళ నుంచి నువ్వు చేస్తున్నావు? ఇప్పుడు నేను సుమారుగా 60 సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తున్నాను. ఎన్ని ఎకరాలు ఉంది నీకు? నాకు ఉన్నది 2 ఎకరాలే. ఉన్న పొలం 2 ఎకరాలు. ఓకే, 2 ఎకరాల వరకు వ్యవసాయం చేస్తూనే ఉన్నాం. దాంట్లో మేము పండిస్తూనే ఉన్నాం. ఇప్పుడు ఏమైనా క్రాప్ లోన్ తీసుకున్నావా నువ్వు? తీసుకున్న క్రాప్ లోన్. ఎంత తీసుకున్నావు? నేను 1,20,000 తీసుకున్నాను. ఇక మాకు ఏమవుతుంది మా అంటుంది కదా, 1,00,000 రూపాయలు మాకు అంటుంది. 1,20,000 తీసుకున్నాను. ఇక్కడ విజయనగరం మన ఇది బ్యాంకులో, స్టేట్ బ్యాంకులో. ఇప్పుడు ఇంతవరకు గత ప్రభుత్వంలో కూడా నువ్వు తీసుకున్నావా? గత ప్రభుత్వాలు కూడా నాకు కొంత మ్యాప్ అయింది. 50,000 60,000 దాకా గత ప్రభుత్వాలు కూడా నాకు మ్యాప్ వచ్చింది. ఈ ప్రభుత్వాలు కూడా అంటుంది కదా, ఇవాళ రేపు అన్నారు కదా, ఏమొచ్చింది ఇక మనకు తెలియదు పరవరకు అయితే. ఇప్పుడు గత ప్రభుత్వానికి ఇప్పుడు ప్రభుత్వానికి ఏమైనా తేడాలు ఉన్నాయానే? గత ప్రభుత్వం కూడా పర్వాలేదు, కొంత మంచిగానే చేసింది. అప్పుడు కూడా గత ప్రభుత్వాలు ఏంటంటే కొన్ని విషయాలు ఆ ప్రభుత్వం 10 గుట్టలకు రాళ్లకు చెట్లకేసి కొంత వృధా అయింది. ఇప్పుడు చేసే వాళ్ళకి ఇస్తే ఇదే చాలా మంచి ప్రభుత్వం, వేస్ట్ పైసలు ప్రభుత్వం. గత ప్రభుత్వం కూడా పర్వాలేదు, ఈ ప్రభుత్వం కూడా చేయాలి. ఇక టైం మొన్నే వచ్చింది కదా, ఇప్పుడు చేయాలి. ఈ ప్రభుత్వం కూడా చేస్తేనే భవిష్యత్తులో బాగుంటుంది. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం మీద మీ అభిప్రాయాలు ఎట్లుంటాయి? కాంగ్రెస్ ప్రభుత్వం మీద మా అభిప్రాయం అంటే, కాంగ్రెస్ ప్రభుత్వము పార్టీ మంచిది కానీ అందులో కొంత వ్యక్తులు సరిగా పని చేయక అది బదలంగానే పార్టీ ఏనాడైనా నేషనల్ పార్టీ అనేది పూర్వం నుంచి కూడా ఇందిరాగాంధీ పీరియడ్ కూడా మేము చూసుకుంటూ వచ్చినాం. మాది తెలంగాణలో కూడా ఇందిరాగాంధీ ఒకసారి ఆమె టీనీటీ యాక్ట్ కింద అనుకో కూడా పట్టాలు ఇచ్చింది. 1950లో ఎవరైతే రాశారు పొజిషన్లో వాళ్ళకు 38 కానీ 10 కానీ ఆ ప్రభుత్వం కూడా ఇచ్చింది ఇందిరాగాంధీ పరిమితంలో. గత ప్రభుత్వం ఇప్పుడు 10 సంవత్సరాలు టీఆర్ఎస్ ప్రభుత్వం చేసింది. కొంతవరకు మోసం అవుతుంది అన్నావా? అందరికి ఇస్తున్నాం, ఏం బాధ ఉండవు. తెలుగు వాళ్ళకేమో చేపలు అమ్ముకొని బండ్లు ఇచ్చి కొందరికి ఇచ్చే గొర్రెలు కొందరికి చెప్పాయి మాట కాదు అది. అందరికి ఇస్తే ఏం కాపు. ఎవరు కేసీఆర్. ఇప్పుడు కేసీఆర్ ప్రభుత్వం లేదు కానీ ఇప్పుడు లేదు కానీ అంటున్నా, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. ఇది 2 లక్షలు మాపు అవుతుంది అంట భూమి అది. విన్నావా? 2 లక్షలు నిన్న అయినాయి అంటున్నావు. 20 లక్ష అయింది. లక్ష నిన్న అయింది. అదే మరి మీ ఊళ్ళో 1,00,000 రూపాయలు మాపైన ఏమన్నా సంబరాలు చేసుకురా? పొద్దున పైన చేసి పోలేదు, ఎక్కడ తిరగలే. తిన్నావు. ఇప్పుడు నీకు 1,50,000 మాపై అయితే నువ్వు ఏమనుకుంటావే? మంచోడానికి గెలిపియాలి. ఎవరిని? వచ్చిన ఆయన ఎవరు? మళ్ళా ఆయన గెలిపియాలి. ఇప్పుడు 2 లక్షలు అయితే మాది రేవంత్ రెడ్డి మాఫీ చేపిస్తుండు.
ఆ? రేవంత్ వస్తే ఆయననే గెలిపించాలి. ఆ. నా దాచుకోవాలి ఎందుకు? అది పది మాట నావా. నువ్వైతే 1,50,000 తీసుకున్నావు. ఆ. ఓకే.